నాలుగు సువార్తలు ఉన్నాయి కదా. నాలుగు సువార్తల్లో కూడా రాసిన నలుగురు వ్యక్తులు కూడా యేసు ప్రభువుని నాలుగు రకాలుగా చూపించారు. సో మత్తయి సువార్త చూసినట్లయితే యేసు ప్రభువుని ఆయన రాజుగా చూపించాడు, ఒక అధికారం కలిగిన రాజుగా, ఒక సార్వభౌమ అధికారిగా, సార్వభౌమ కింగ్ గా చూపించాడు ఎవరు? మత్తయి. మరి మార్కు సువార్తకు వచ్చేసరికి మరి మార్కు ఏ విధంగా చూపించాడంటే ఒక సేవకుడిగా చూపించాడు. ఆయన సువార్తల్లో మార్కు సేవకుడు లాగా చూపించాడు. మరి లూకా ఏ విధంగా చూపించాడు యేసు ప్రభు అంటే ఆయన లోక రక్షకుడిగా చూపించాడు, పాపులకు స్నేహితుడిగా చూపించాడు, పాపులను రక్షించడానికి వచ్చిన వాడిగా చూపించాడు. లూకా ఒక రక్షకుడిగా చూపించాడు. మరి యోహాను ఏ విధంగా యేసు ప్రభుని చూపించాడు అని చూసినట్లయితే ఆయన దేవుని కుమారుడిగా చూపించాడు, ఆయన్ని వెలుగుగా చూపించాడు. ఆయనే యోహాను సువార్తలో మనం చూస్తాం త్రిత్వాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు, వివరించినట్లు యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ దినాన నేను కింగ్ గురించి మత్తయి సువార్త చెప్తున్నాడు, అయితే సేవకుడి గురించి మార్కు సువార్త చెప్తున్నాడు, రక్షకుడి గురించి లూకా సువార్తలో చెప్తున్నాడు. అయితే ఈ దినాన నేను లూకా సువార్తలో ఉన్న ఆ యొక్క రక్షకుని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అయితే అసలు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన పొజిషన్ ఏంటి, ఆయన ఎక్కడుండేవాడు, ఆయన స్థానం ఏంటో ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. దాన్ని బట్టి మనం ఆరాధిద్దాం. ఆయన స్థానాన్ని బట్టి ఆరాధించడానికి హేతువులు ఏమి కనిపించకపోతే ఒకటే ఆలోచించండి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను ఆరాధిస్తాను, ఆయన ఉన్నతమైన వాడు కాబట్టి నేను ఆరాధిస్తాను అని మనం ఆరాధన చేయాలి. అయితే ఆయన పొజిషన్ ఏంటో చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సేయూరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రవేశించెను, వేవేల పరిశుద్ధ సమూహాల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. చూసారండి అందరూ ఆ వచనం, ద్వితీయోపదేశ కాండం 33 2వ వచనం. ఆయన అంట ఎక్కడి నుంచి వచ్చాడంట? వేవేల పరిశుద్ధ సమూహాల మధ్యలో నుండి వచ్చాడంట. వేవేల పరిశుద్ధ సమూహాల మధ్యలో నుండి వచ్చాడంట. ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే ఆయన కుడి పార్శ్వంలో ఏం కనిపిస్తుందంట జనాలకి చూస్తుంటే? అగ్నిజ్వాలలు. కుడి పార్శ్వంలో ఎవరున్నారు ఇప్పుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వం ఆసీనుడై ఉన్నాడు. కుడి పార్శ్వమున స్థానం ఎవరిది అని ఎవరిని అడిగినా, సండే స్కూల్ పిల్లలు అడిగినా చెప్పాలి. తండ్రి కుడి పార్శ్వం ఎవరు ఉంటారంటే ఎవరు చెప్తారు? జీసస్ క్రైస్ట్. ఆ జీసస్ క్రైస్టే అగ్ని జ్వాలలాగా కనిపిస్తున్నాడు అనమాట ఇక్కడ. అయితే ఈ పాత నిబంధనలో చూసినట్లయితే మరి దేవుడు తండ్రి మరి కుమారుడు మరి ఏకమై ఉన్న స్థితిలో మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు ఉన్నాడు మనం చూస్తూ ఉంటాం. ఆయన పరిశుద్ధుల సమూహాల మధ్యలో నుంచి వచ్చాడంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఆయన పరలోకంలో యెషయా కనపడిన దర్శనం గురించి వర్ణిస్తూ ఉంటాడు అనమాట. ఏమని వర్ణిస్తూ ఉంటాడంటే ఆయనంట అత్యున్నత సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండవి, ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. అంటే వాళ్ళంతా ఏమంటున్నారంట? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఈ వచనాలన్నీ కూడా దేవుని యొక్క స్థానం ఎలాంటిదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వివరిస్తా ఉన్నారు. చూడండి ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడు దేవుడు, ఇంత పరిశుద్ధుల సమూహాల మధ్యలో ఉన్నాడు. ఆయన ముఖాముగా చూడలేకుండా ఆ యొక్క రెక్కలను కప్పుకొని ఆయన ఆరాధిస్తా ఉన్నాయంట దేవుడు. మరి చూడండి అంత గొప్ప స్థానంలో ఉన్న దేవుడు. యెషయా 66వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట అంటాడు. యెషయా 66 1వ వచనం. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? అంటే ఆయన అనంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. 66వ అధ్యాయము 2వ వచనం యెషయాలో. కానీ అంత గొప్ప దేవుడు కూడా ఇవన్నీ నా హస్తకృత్యములు అని నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు.
ఎవడు దీనుడై నలిగి హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే దృష్టించుచున్నాడు. 62వ వచనం నోట్ చేసుకోండి. ఈ వచనం మీద మనం ఎక్కువ ధ్యానిస్తాం ఈరోజు. ఈ వచనాన్ని బట్టే మనం దేవుని ఆరాధిద్దాం. అంత గొప్ప దేవుడు, అంత ఉన్నత స్థలాల్లో ఉంటున్న దేవుడు, అంత పరిశుద్ధమైన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? జస్ట్ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇంత గొప్ప మాట కదా. 66వ అధ్యాయం 2వ వచనం. నిజంగా ఆ దీనుడై నలిగిన హృదయాన్ని దృష్టిస్తున్నాడంటే మామూలుగా మనం ఎంతో గొప్ప ధన్యత కలిగి ఉన్నామని, ఆధిక్యత చెప్పాలంటే. విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళని దర్శించడానికి దేవుడు ఉన్నాడు. అయితే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మరి పరలోకంలో ఉండి విరిగి నలిగిన హృదయాలను దర్శించడానికి నేను ఉన్నానే అని అంటలేదు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు పేతురు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మొదటి చదివిన వచనాలకి ఈ వచనాలకి ఒకసారి కంపేర్ చేసుకోండి, ఒకసారి పోల్చుకోండి. అసలు పరిశుద్ధ స్థలాల్లో నిత్యము కొనియాడబడుచున్న స్థలాలను విడిచి కేవలము నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టుటకు, విరిగి నలిగిన హృదయాన్ని గాయాల్ని మాన్పుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంట. పైనుండి కూర్చొని నేను వస్తున్నా అని చెప్పట్లేదు, వచ్చేసాడు ఆయన. ఆయన దిగాడు, ఈ భూమి మీదకి దిగాడు. ఎట్లా దిగాడు? హంగు ఆర్భాటాలతో దిగలేదు, పెద్ద గొప్ప ధనవంతుల్లా పుట్టలేదు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట. దాసుని స్వరూపం, మనిషిని పోలికగా. చూడండి ఎంత జ్ఞాపకం. అంతగా తను రిక్తునిగా చేసుకొని ఆయన భూమి మీదకి వచ్చాడంటే అది చాలా మంది క్రైస్తవులు దాన్ని గ్రహించకుండా ఇంకా లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఆయన యొక్క విలువ తెలియట్లేదు. ఆయన ఎలాంటి వాడు, ఏం వదిలిపెట్టుకొని వచ్చాడు, ఎందుకు వచ్చాడు తెలియకుండా ఇంకాను లోకంలోనే మరి జనాలు గడుపుతా ఉన్నారంట. అయితే ఇంకా ఏమన్నారో తెలుసా ఆయన జనాలు? అంటే అపోస్తులైన పౌలు దాసుని స్వరూపం చూశాడు, మనిషి స్వరూపాన్ని చూశాడు అని అపోస్తులైన పౌలు రాశాడే, వ్యక్తునిగా వచ్చాడని పౌలు రాశాడే. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల కాలంలో జనాలు ఆయన్ని ఏ విధంగా అనుకున్నారో తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయం చూద్దాము. 7వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 34వ వచనం. ఏమన్నారంట జనాలు ఆయన్ని? అంటున్నారు. ఈ మాటలు ఎవరు అంటలే, ప్రత్యక్షంగా పరలోకము నుండి దిగి వచ్చిన తండ్రి పక్కన కుడి పార్శ్వన కూర్చొని మరి భూమి మీదకి తను వ్యక్తినిగా చేసుకుని వచ్చిన యేసు ప్రభు వారే ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ మనిషిడంట తిండిపోతాడంట, మద్యపాని అంట, సుంకర్లకు పాపులకు స్నేహితులు, అంటరాని వాళ్ళకి ఫ్రెండ్. అవసరం ఆయనకి అట్లా అనిపించుకోవడం? ఏమాత్రం అవసరం లేదు ఆయనకి. అక్కడ పరలోకంలో దేవతలు కొనియాడతా స్తుతియాగాల మధ్యలో మరి ఆయన నిత్యము కొనియాడబడుచు ఉన్న దేవుడు భూమి మీదకి మానవుడిగా మన కోసం వచ్చి ఇన్ని మాటలు అనిపించుకోవడం అవసరమా అని అనిపిస్తా ఉంటుంది. జీసస్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్. ఆయనే చెప్తున్నాడు ఈ మాట. అరే నన్ను ఇట్లా అంటున్నారే మీరు అని. నన్ను తిండిపోతులా చిత్రీకరిస్తున్నారు, మద్యపానంలా చిత్రీకరిస్తున్నారు, అంటరాని వాళ్ళకి స్నేహితుడు అని అంటున్నారే. చూడండి ఎందుకు ఈ వచనాలన్నీ చెప్తున్నారంటే, ఇందాక చెప్పిన వచనం ప్రకారం 66 వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టిస్తున్నాను. వాళ్ళ కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు జీసస్ క్రైస్ట్. అయితే నేను లాస్ట్ మెసేజ్ ఇక్కడ పంచుకున్నప్పుడు మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ రోజు మనము ఈ లూకాసు వార్త 34వ అధ్యాయం నుంచి 50వ వచనం వరకు
ధ్యానిద్దాం. అందులో కొన్ని గొప్ప ఆరాధనకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అవి కొద్ది విషయాలు మీకు పంచుకుంటాను. అయితే ఇక్కడ మనం 7వ అధ్యాయం 34లో యేసు ప్రభు వారిని ఈ జనాలు ఆ విధంగా అనుకోవటం, తక్కువగా తోలనాడటం చూస్తా ఉన్నాం మనం. 19వ అధ్యాయం 10వ వచనంలో లూకాసు వార్త 19:10లో ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అనే మాట మనం చూస్తా ఉంటాం. ఎవరు నశిస్తున్నారు? ఎవరు దీనులై నలిగిపోతున్నారు? ఎవరు హృదయం అంతా విరకబడి ఉన్నారు? అలాంటి వాళ్ళ కోసమే నేను వస్తున్నాను, అలాంటి వాళ్ళని లక్ష్య పెడుతున్నాను అని ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. అయితే మనము ఈ యొక్క అధ్యాయంలోకి ముందుకెళ్దాము. 7వ అధ్యాయం 34వ వచనం చూసాం కదా. అయితే ఈ యొక్క అధ్యాయంలోకి వెళ్లే ముందు మనందరికీ తెలుసు, ఈ అధ్యాయం అనేక సార్లు మనం వర్తమానాలు విన్నాం, అనేక చర్చిల్లో ఈ యొక్క మెసేజ్లు వినే ఉంటాము. ఏది ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ప్రభు పాదాలను కడగటము కన్నీళ్లతో, అవన్నీ చూసాం, విన్నాం కదా. కొన్ని విషయాలు వేరొక కోణంలో మనం ధ్యానిద్దాం.